కేసీఆర్ మీదున్న పాయిరంతోని చూడుండ్రి దుఃఖానికి ఏకంగా కేసీఆర్ పేరు పెట్టి ఫ్లెక్సీలు కొట్టిపిచ్చిండు. మైబాద్ జిల్లా రమానుజపురం అనే ఊళ్ళుంటున్న సతీష్ అనే గీన కేసీఆర్ పేరు మీద ఊళ్ళనే ఇంటర్నెట్ దుకాణాన్ని పెట్టి ఓపెనింగ్ కార్యానికి ఎమ్మెల్సీ కవితక్కను పిలిచిండు. తెలంగాణ ఉద్యమం కెంచి గిప్పటికి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగానే పనిచేస్తున్నాడట లింగన్న అనే గీళ్ళ నాయన. అయితే పార్టీని నమ్ముకొని ఎన్నో ఏండ్లకెంచి బతుకుతున్నాం, మాకేదన్నా బతుకు తెరువు చూపియాలని ఎమ్మెల్సీ కవితక్క మేడంను కలిసిండట ఆళ్ల కొడుకు. తెలంగాణ ఉద్యమం కోసం పోరాడినోళ్లకు ఆళ్ల కుటుంబాలకు ఎంత చేసినా తక్కువే. మనల్నే నమ్ముకొని బతుకుతున్న పార్టీ కార్యకర్తలకు ఏదన్నా మన వంతు సాయం చేయాలని తమ్ముడికి ఆర్థిక సాయం చేసిందట. ఇక మేడం చేసిన ఆర్థిక సాయంతోని ఊళ్ళనే ఇంటర్నెట్ జిరాక్స్ సెంటర్ ను షురూ చేసి కవితక్కను ఓపెనింగ్ కార్యానికి పిలిచిండన్నట్టు. ఇక ఆ మేడం ఓపెనింగ్ కార్యానికి వచ్చే వరకు ఆడున్నోళ్ళందరూ మస్తు పరిశాన్ అయినరు. తెలంగాణ ఉద్యమకారుల కోసమే బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తున్నది. కార్యకర్తలకు ఏ కట్టమచ్చినా ముందుండి వాళ్ళను కాపాడుకుంటామని చెప్పుకొచ్చింది కవితక్క. కార్యకర్తలు బాగుండాలని కవితక్క చేసిన పనిని తారీఫ్ చేసిండ్రు ఆడున్నోళ్ళందరూ. కానీ గీనడమనే సిరిసిల్లల కేటీఆర్ మీదున్న పాయరంతోని ఛాయ్ దుకాణం ముంగట కేటీఆర్ పోటు వాతక పెట్టిండని గా దుకాణాన్ని బంద్ పెట్టించిండు కలెక్టర్ సారు. ఇక ఇప్పుడు కేసీఆర్ సార్ పేరు మీద ఇంటర్నెట్ దుకాణం తెరిచిన గీ అన్న ముచ్చట్ల ఎంత గరమైతారో సర్కారోళ్ళు అని అనవట్టిండ్రు గిది చూసినోళ్ళు.